ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్లతో పాటుగా సంబంధిత ఉన్నతాధికారులు, పోలీసులు, విద్యాశాఖ అధికారులంతా కేంద్ర మంత్రి బండి సంజయ్ను అభినందిస్తున్నారు. విద్యార్థులు మొట్టమొదటి ఆస్తి సైకిల్. అట్లాంటి ఆస్తిని అందజేస్తున్న బండి సంజయ్ను విద్యార్థులు ఎన్నడూ మర్చిపోలేరు అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. సైకిల్ చదువుకే కాదు, వ్యాయామానికి కూడా ఎంతో ఉపయోగం. ఈ రోజుల్లో సరైన ఎక్సర్సైజ్ లేకుండా అనారోగ్య బారిన పడుతున్నటువంటి విద్యార్థులకు సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయంలో కేంద్ర మంత్రి చేస్తున్న కృషి అభినందనీయం అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వ్యాఖ్యానించడాన్ని పరిశీలిస్తే సైకిళ్ల పంపిణీ ఎంతటి చక్కటి ఫలితాన్ని ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ విన్నప్పుడు ప్రతి ఒక్క ప్రజానాయకుడు, ప్రతి ఒక్క వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించాలి. మన వల్ల ఈ సమాజానికి ఏ ఉపయోగం జరుగుతుంది అనేది ఆలోచించాలి. నిజంగా అంత ఆర్థికంగా లేకపోయినప్పుడు కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి గారు ఏ విధంగా ఆ యొక్క ఫండ్స్ని కలెక్ట్ చేసి ఒక విద్యార్థులకి బాగా అవసరమైనటువంటి సైకిళ్ల పంపిణీ అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇది మనం గతంలో చూసాం. కొన్ని కార్యక్రమాలు చూస్తే ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం పథకం కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 108 ఆరోగ్య బీమా సంబంధించినటువంటి ఏదైతే హెల్త్ కార్డ్ సంబంధించింది కానీ, ఇలా ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది. అదేవిధంగా బండి సంజయ్ గారు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి 10th పిల్లలు మాత్రం జీవితకాలం గుర్తుండిపోయేటువంటి ఈ సైకిళ్ల పంపిణీ మాత్రం ఎంతో ఆదర్శనీయం. అలానే మనం ఇందాక చూసాం వాళ్ళ స్పందన కూడా ఎలా ఉందనేది. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల హృదయాల్లో కలకాలం ఉండాలని మనం కూడా కోరుకుందాం.